హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ళ కోసం వెయిట్ చేస్తున్న ప్రజలకు వచ్చేసి గుడ్ న్యూస్ అండి. ఇందిరమ్మ ఇళ్ళ అప్లికేషన్ను రీవెరిఫికేషన్ చేస్తున్నారు, అంటే మళ్ళీ చెక్ చేస్తున్నారు. ఎల్లుండి నుంచి L1 ప్రజలకు మాత్రమే ఇల్లు ఇస్తారు, మిగతా వారికి రెండో దశలో ఇస్తామని చెప్తున్నారు. ఎవరు L1? మొత్తం అప్లికేషన్లో వచ్చేసి మనకు L1, L2, L3 అనేది డివైడ్ చేయడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. చాలామంది చూస్తున్నారు, బట్ వీడియోని లైక్ చేయట్లేదు. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. నాది కొత్త ఛానల్, చాలా తక్కువ మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. మీరు అందరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇందిరమ్మ అప్లికేషన్లు రీవెరిఫికేషన్, గ్రామ సభలో వచ్చిన అభ్యంతరాలు పరిశీలించండి. జిల్లా కలెక్టర్లకు హౌసింగ్ కార్పొరేషన్ MD ఆదేశాలు. సో ఇందిరమ్మ అప్లికేషన్లు మరొకసారి వెరిఫికేషన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి అప్లికేషన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే లబ్ధిదారుని ఎంపిక చేయాలని గవర్నమెంట్ అయితే చెప్పింది. అదేవిధంగా ఇప్పుడు రీసెంట్గా ఈ నెల 21వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు గ్రామ సభలో చాలామంది అయితే అప్లై చేసుకున్నారు. దాదాపు 1,00,000 మంది అప్లై చేసుకురంట. ఈ 1,00,000 మంది యొక్క కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళ పేపర్స్ కూడా చెక్ చేయండి అని గవర్నమెంట్ చెప్పింది. ఈ 1,00,000 మందిలో 5,000 మంది అర్హులు ఉండొచ్చు అని గవర్నమెంట్ అయితే అంచనా వేసింది. అంటే కొత్తగా 1,00,000 మంది అప్లై చేసుకున్నారు. ఇంత ముందుకు ప్రజాపాలనలో 80,54,000 అప్లికేషన్లు వచ్చాయి. సో 80 లక్షలు, ఇది 1,00,000, అంటే దాదాపుగా 82 లక్షల మంది అప్లై చేసుకురు. ఈ 82 లక్షల మంది నుంచి 4,50,000 మందిని సెలెక్ట్ చేయాలి. అయితే ఈ 4,50,000 మందిని ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు అంటే, మొత్తం వచ్చిన అప్లికేషన్లను 3 భాగాలుగా డివైడ్ చేసారు. L1, L2, L3. L1 అంటే సొంత జాగా ఉండి ఇల్లు లేని వాళ్ళు, జాగా మాత్రమే ఉంది ఇల్లు లేని వాళ్ళు L1 ఇస్తారు. ఎల్లుండి నుంచి ఎవరికైతే జాగా ఉందో వాళ్ళకి మాత్రమే వస్తుంది ఇల్లు. L2లో స్థలం, ఇల్లు రెండు లేవు. 2 అంటే 2 లేవు, స్థలం లేదు, ఇల్లు లేదు, వాళ్ళు L2. L3 అంటే అద్దె ఇంట్లో ఉంటున్న వాళ్ళు, రేకుల షెడ్డు, పెంకుటింట్లో ఉన్న వారిని విభజించింది. ప్రస్తుతం L1 పబ్లిక్కు ఇల్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే ఎవరికైతే జాగా ఉందో, జాగా ఉన్న పేదవాళ్ళకి ఇల్లు ఇస్తుంది. ఇప్పుడు ఎందుకు 2 లేని వాళ్ళకి ఇస్తలేదు అంటే, గవర్నమెంట్ జాగా అంతమందికి చూపించాలంటే ఇప్పుడు లేట్ అవుతుంది. ఇల్లు ఇవ్వాలి, జాగా ఇవ్వాలంటే లేట్ అవుతుంది. కనుక ఫస్ట్ జాగా ఉన్న వాళ్ళకి ఇల్లు ఇస్తే ఇల్లు కట్టించడం అన్న పేరు వస్తుంది, తొందరగా అయిపోతుంది. కనుక ఫస్ట్ జాగా ఉన్న వాళ్ళకి ఇస్తారు. నెక్స్ట్ దశలో రిమైనింగ్ 2 L2, L3 వాళ్ళకైతే ఇస్తామని చెప్తారు. నెక్స్ట్ గ్రేటర్ హైదరాబాద్లో ఎప్పుడు అని అడుగుతున్నారు కదా. హైదరాబాద్లో ఇంకా పరిశీలన కంప్లీట్ కాలే, ఓన్లీ 70% మాత్రమే కంప్లీట్ అయిపోయింది. ఇంకా 30% ఖాళీగా ఉంది. ఇది అప్డేటు. మరి ఈ పథకాలు ఎప్పటి నుండి స్టార్ట్ అవుతున్నాయి, ఎప్పటి నుంచి పట్టాలు ఇస్తారు అన్ని గ్రామాల్లో అంటే, సోమవారం నుండి మన కిందాకే అప్డేట్ వచ్చింది. సోమవారం నుండి మంగళవారం నుండి ఒక్కొక్క గ్రామంలో 4 పథకాల పంపిణీ అయితే ప్రారంభమవుతుంది. మొన్న జనవరి 26వ తారీఖు నాడు మండలానికి ఒక గ్రామం ఏ విధంగా అయితే తీసుకున్నారో, ఇప్పుడు మీ గ్రామంలో వచ్చిర్రు అనుకోండి, మీ గ్రామంలో 4 పథకాలకు ఎవరెవరు సెలెక్ట్ చేసిరో వాళ్ళందరికీ ఒకటేసారి ఇచ్చి వెళ్ళిపోతారు. మీ గ్రామర్ క్లియర్ చేస్తారు. అంటే గ్రామాల వైజ్గా పంపిణీ స్టార్ట్ చేసిరు. గ్రామానికి మధ్య ఒక రోజు లీవ్ తీసుకుంటారు. అంటే ఈరోజు సోమవారం ఇక్కడ వంచిరు అనుకోండి, నెక్స్ట్ వేరే గ్రామంలో బుధవారం రోజు పంపుతారు. ఎందుకు అంటే డేటా తీసుకోవాలి, పైసలు కలెక్ట్ చేసుకోవాలి, అవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కనుక డే బై డే మార్చ్ 31 వరకు మీ అందరికీ ఇవైతే ఇవ్వడం జరుగుతుంది. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.